అంటే వాళ్ళ కార్యకర్తల్లాగా వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా వాడుతున్నారు తప్ప పోలీసులాగా వాళ్ళని ఎక్కడ గుర్తించట్లేదు. వాళ్ళు రాష్ట్రానికి అందించవలసిన వాళ్ళ సేవల్ని, వాళ్ళ ప్రజలకు అందించవలసిన సేవలను అందించే విధంగా వాళ్ళని ఉండనివ్వట్లేదు, వాళ్ళకి స్వేచ్ఛనివ్వట్లేదు. కనుక ఈ రోజున ఈ పోలీస్ శాఖ ఈ విధంగా నిర్వీర్యమైపోయిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలానే హోంమంత్రి గారికి మేము చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి చాలా వరవడినవి. ఈ రోజున శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత హోంమంత్రి గారి మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అలానే గతంలో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, హోంశాఖ నీ వల్ల కాకపోతే చెప్పు, నేనన్నా తీసుకుంటాను అని. మరి ఆ పరిస్థితి రాకుండా ఈ రోజున ప్రజలకి శాంతి భద్రతలు ఏ విధంగా ఇవ్వాలి, అలానే ఈ డ్రగ్స్ని, గాంజాని, ఈ పేకాటల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఆలోచన చేయండి. ఈ రోజున ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి మీకు పట్టం కట్టి మీకు అధికారాన్ని ఇస్తే మీ స్వప్రయోజనాలకి దాన్ని ఉపయోగించుకోవడం కాకుండా ప్రజల కోసం వినియోగించండి అధికారాన్ని. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు దయచేసి. ఎంతసేపు కూడా మీరు అటు ఇటు తిరగడానికి మీకు చాపర్స్, స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారే తప్ప ఎక్కడా కూడా ప్రజల కోసం సంపదను సృష్టిస్తానని చెప్పిన మీరు ప్రజాధనాన్ని వినియోగించుకుంటున్నారే తప్ప సృష్టించింది ఎక్కడా కనపట్లేదు. ఈ రోజున ఈ మాఫియాని ఎంకరేజ్ చేస్తూ మరి ఆ మాఫియా ద్వారా మీ నాయకులకి, మీ కార్యకర్తలకి మీరే సంపదను సృష్టించే విధంగా చేస్తున్నారే తప్ప ప్రజల కోసం అయితే చేసింది ఏమీ లేదు. కనుక ఇక నుండైనా మీ పద్ధతి మార్చుకుని ప్రజలకి మంచి చేయడానికి ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ, మరి వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కాకుండా ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతో పనిచేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే మా దగ్గర రౌడీ